ఈ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో 1983 ఆగస్టు 28న జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి వేళ సురేష్ వర్మ అనే స్మగ్లర్ కారు నడుపుకుంటూ తన బంగ్లాకి వచ్చాడు. ఎంతగా హారన్ మోగించినా గేటు తీయటానికి ఎవరూ రాకపోయేసరికి తనే కారు దిగి గేటు తీసుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి 2 వ్యక్తులు వచ్చారు. అందులో ఒకడు సురేష్ వర్మకి తెలిసిన వ్యక్తి అవటం వల్ల ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. వాళ్ళు సమాధానం చెప్పకపోగా తుపాకీలు తీసి సురేష్ వర్మ తలకి గురిపెట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేసరికి వాళ్ళు తుపాకీలతో కాల్చటం మొదలుపెట్టారు. అందులో ఒక బుల్లెట్ సురేష్ వర్మ తలలో నుండి దూసుకు వెళ్లడం వలన అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన అర్ధరాత్రి సమయంలో జరగటం వలన కాల్చిన వాళ్ళని ఎవరూ చూడలేదు. ఏ సాక్ష్యాలు లేక పోలీసులు కేసుని సాల్వ్ చేయలేకపోయారు. ఎన్నో చీకటి కోణాలతో సంబంధం ఉంది కాబట్టి అతని శత్రువులే ఎవరో చంపి ఉంటారు అని పోలీసులు కేసుని లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే 1983 డిసెంబర్ 10న ఆగ్రా శివార్లలో ఉన్న మురికివాడలో జీవిస్తున్న మహావీర్ సింగ్ శాంతిలకు 2వ సంతానంగా ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి తోరన్ సింగ్ అని పేరు పెట్టారు. ముద్దుగా టిటు అని పిలిచేవారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? సురేష్ వర్మని ఎవరు చంపారో చెప్పకుండా పసిబిడ్డ టిటు గురించి చెప్తున్నాను అని. అసలు సురేష్ వర్మకు ఈ టిటుకి సంబంధం ఏమిటి తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇక టిటు విషయానికి వస్తే అతడికి 2 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. వాడి మాటలు తల్లిదండ్రులకు మింగుడు పడలేదు. చీచీ, ఎవరు మీరు నా తల్లిదండ్రులే కాదు, ఈ ఇల్లు నాది కాదు అని మాట్లాడటం మొదలుపెట్టాడు. రోజులు గడిచే కొద్దీ టిటు మాటలు ఎక్కువైనాయి. నేను టిటును కాదు, వీడు నా అన్నయ్య కాదు, ఇది నా ఇల్లు కాదు, అసలు మీకు నా రేంజ్ తెలుసా? మీకులాగా నేను ఇలా మురికివాడల్లో చినిగిన బట్టలతో ఉండే టైప్ కాదు. నాది ఆగ్రా. నా పేరు సురేష్ వర్మ. నాకు పెద్ద బంగ్లా, కారు ఉన్నాయి. నాకు భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పేవాడు. మొదట్లో టిటు తల్లిదండ్రులు ఆందోళన చెందిన ఈ విషయంలో తరువాత టిటు ఏవో కథలు చెప్తున్నాడులే అని లైట్ తీసుకున్నారు. కానీ టిటుకి 4 ఏళ్ల వయసులో టిటు తండ్రి ఏదో పని మీద ఆగ్రా వెళ్ళాడు అని తెలిసింది. అంతే, టిటు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నానా గొడవ చేశాడు. అప్పుడు టిటు అన్నయ్య నిన్ను ఆగ్రాలో ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడిగాడు. ఆగ్రాలో సురేష్ వర్మ రేడియో షాప్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. అసలు టిటు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి టిటు అన్నయ్య మరుసటి రోజు ఆగ్రాకి వెళ్ళాడు. టిటు చెప్పిన దారిలోనే వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం, అచ్చం టిటు చెప్పినట్లే అక్కడ సురేష్ వర్మ రేడియో షాప్ కనిపించింది. లోనికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక లేడీ కూర్చొని ఉంది. ఆమెతో మాట్లాడుతూ కొన్ని వివరాలు కనుక్కున్నాడు టిటు అన్నయ్య. ఆమె పేరు ఉమా వర్మ అని, తన భర్త పేరు సురేష్ వర్మ అని తెలుసుకొని టిటు అన్నయ్య ఆశ్చర్యపోయాడు. ఉమావర్మతో మా తమ్ముడి పేరు టిటు అని, తను డిసెంబర్ 10, 1983లో పుట్టాడని, అతను ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా తాను సురేష్ వర్మ అని చెప్తున్నాడని చెప్పాడు. ఉమావర్మకి 1 నిమిషం ఏమీ అర్థం కాలేదు. తరువాత తేరుకొని తన అత్తామావలకి ఆ విషయం చెప్పి అందరూ కలిసి టిటు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరినీ చూసిన టిటు ఆనందంతో ఒక రకమైన ఏడుపుతో పరిగెత్తుకొని వెళ్ళి తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. తరువాత నేరుగా వాళ్ళు కార్ పార్క్ చేసిన ప్లేస్కి వెళ్ళి నా ఫియట్ కారు ఏమైంది, నా ఫియట్ని ఎందుకు తీసుకురాలేదు అని గట్టిగా అరిచాడు. సురేష్ కారు గురించి ఈ పిల్లాడికి ఎలా తెలుసు అని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. సురేష్ చనిపోయాక ఫియట్ అమ్మేసి మారుతి కొన్నట్లు చెప్పారు. తరువాత టిటుని వారితో పాటు కారు ఎక్కించుకొని ఆగ్రాకి బయలుదేరారు. వారి బంగ్లాకి వెళ్ళాలి అంటే వాళ్ళ రేడియో షాప్ మీదగానే వెళ్ళాలి. అలా వెళ్తూ ఉన్నప్పుడు టిటునే షాప్ గుర్తుపట్టి కారు ఆపి షాప్లోకి వెళ్ళాడు. షాపు లోపలికి వెళ్తూ ఒక స్టూల్ని బలంగా కొట్టాడు. సురేష్కి ఆ అలవాటు ఉందని కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఆ విషయం కూడా ఈ పిల్లాడికి ఎలా తెలిసింది అనుకుంటున్నారు వారంతా.
ఇంకా షాపులోకి వెళ్ళగానే ఇక్కడ షోకేస్ ఎందుకు కట్టారు, ఇంతకుముందు లేదు కదా అని అడిగాడు. సురేష్ చనిపోయాక కట్టించామని చెప్పారు. వారంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. షాపు దగ్గర నుండి బంగ్లాకి వెళ్ళారు. బంగ్లాలో ఒక చెట్టు కింద బంగారు నాణేలు ఉన్నాయని అక్కడ తవ్వమని టిటూ చెప్పాడు. కుటుంబ సభ్యులు అక్కడ తవ్వటం మొదలుపెట్టారు. నిజంగానే అక్కడ బంగారం దొరికింది. సురేష్ వర్మ అనేక చీకటి వ్యాపారాలు చేసేవాడు. డబ్బులను, బంగారాన్ని ఇలా భూమిలో దాచిపెట్టడం అతనికి అలవాటు. దీంతో సురేష్ వర్మ తల్లిదండ్రులు టిటూనే తమ కుమారుడని ఒప్పేసుకున్నారు. చిన్నగా ఆ నోట ఈ నోట ఆగ్రా అంతా కూడా ఈ వార్త వ్యాపించింది. సురేష్ వర్మ మళ్ళీ పుట్టాడని, తనకి పునర్జన్మ అని రకరకాల వార్తలు వ్యాపించాయి. ఆఖరికి న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్లో కూడా ఈ వార్తే హాట్ టాపిక్ అయ్యింది. ఇక టిటూ విషయానికి వస్తే తనను ఎవరు చంపింది తనకి తెలుసునని, తనతో పాటు వ్యాపారం చేసే వ్యక్తే తనను చంపేశాడని అడుగున పడ్డ కేసుని మళ్ళీ తెరిపించాడు. పోలీసులు టిటూని ఎంక్వైరీ చేస్తే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో క్లియర్గా చెప్పాడు. తన తలలో బుల్లెట్ దిగిందని, అందుకే చనిపోయాను అని చెప్పాడు. టిటూ ఏదైతే చెప్పాడో అవే వివరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆశ్చర్యపోవటం పోలీసుల వంత అయ్యింది. ఈ కేసులో కోర్టు కూడా చరిత్రలో మొదటిసారి గత జన్మలో తనని చంపిన వారిని ఈ జన్మలో సాక్ష్యంగా చూపించడానికి 4 ఏళ్ల టిటూకి అవకాశం ఇచ్చింది. కోర్టులో టిటూ తనని బుల్లెట్ కుడివైపున తగిలిందని వివరంగా చెప్పాడు. టిటూకి తలలో కుడి భాగంలో ఒక విచిత్ర మచ్చ ఉందని, అంతేకాక తలలో కుడి భాగాన ఇంకో మచ్చ కూడా ఉందని, అది పుట్టి మచ్చ అని, సురేష్కి కూడా అలాంటి మచ్చే ఉండేదని కుటుంబ సభ్యులు చెప్పారు. అన్ని వివరాలు పరిశీలించి కోర్టు సురేష్ వర్మనే టిటూగా మళ్ళీ పుట్టాడని అంగీకరించింది. కానీ ఇక్కడే కోర్టుకి ఒక చిక్కు వచ్చి పడింది. పునర్జన్మలని ఆధారం చేసుకొని తీర్పు చెప్పకూడదు. కానీ ఈ కేసులో తప్పలేదు. ప్రపంచంలోనే మొదటిసారి ఇలాంటి సాక్ష్యంతో హంతకులకు 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. చూశారా, 4 సంవత్సరాల బుడతడు తనని చంపిన వాళ్ళను ఎలా పట్టించాడో. మరి ఆ టిటూనే సురేష్ వర్మగా మారాడా? కుటుంబ సభ్యులు అంగీకరించారా? ఆ విషయానికి వస్తే సురేష్ వర్మ తల్లిదండ్రులు టిటూనే తమ కొడుకు అని చేరదీశారు. కానీ అతని భార్య ఉమావర్మ మాత్రం టిటూనే సురేష్ వర్మ అని నాకు తెలుసు, కానీ నాకు ఏ విధమైన ప్రయోజనం లేదు. పైగా టిటూ కంటే నా పిల్లలే పెద్దవాళ్ళు అని బాధపడటం ఆమె వంతయ్యింది. ఇక సురేష్ వర్మ సోదరుల విషయానికి వస్తే ఇదంతా టిటూకి ఎవరో నేర్పించి ఇలా మాట్లాడిస్తున్నారు. మేము ఇదంతా ఎలా నమ్మాలి అని కుండబద్దలు కొట్టారు. కానీ ఎవరికీ తెలియని ఆ కుటుంబ పర్సనల్ విషయాలు కూడా టిటూ చెప్పేవాడు. ఈ కేసు 1983లో జరిగింది అంటే ఇప్పటికి టిటూ వయసు 41 సంవత్సరాలు. అంటే బ్రతికే ఉన్నాడు కదా. ఉంటే ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. టిటూ ఈ జన్మలో గత జన్మలో లాగా కాకుండా శాంతియుతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. యోగా, న్యాచురోపతి ఎండి డిగ్రీ చేసి 2012 నుండి వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ స్టోరీపై, పునర్జన్మలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.